దాంట్లో బయటికి రానియకూడదు అనుకుంటున్నారు. ఎవడు పవర్లో ఉంటే వాళ్ళు హెరాస్మెంట్ ఎన్ని కావాలంటే ముందు చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టింది టీడీపీ, ఇదే వైసీపీ. లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టింది వైసీపీ. పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టలేదా? మరి అటన్నిట్లో వీళ్ళందరూ దోషులేనా? కాదు కదా. ఇప్పుడు అంతే, అక్కడెక్కడో చెరువు తవ్వారట, చెరువులో 12 మంది ఆక్రమించుకున్నారట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బెదరేసి వాళ్ళని ఖాళీ చేయించి చెరువు తవ్వాడట. చెరువును ఆక్రమించుకున్నాడు వచ్చి ఇతను చెరువుని తవ్వాడని కేసు పెట్టాడట. అదేమంటే మట్టి తవ్వుకున్నాడని కేసు పెట్టాడట. అది కేసు కడతారట. ఎలాంటి కేసు అది? ఆక్రమించుకున్నాడు తప్పు. అదేమంటే 40 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకున్నాడట. అటైతే కనుక 40 ఏళ్ళ నుంచి దేశంలో ఉన్న చాలా భూములు తీసుకుంటున్నారు కదా, మరి అన్నీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఏది 22A నిషేధం తీసేస్తున్నారు కదా, దాంట్లో మరి మళ్ళీ నిషేధం ఎందుకు పెట్టారు వీళ్ళు? లేకపోతే అమరావతిలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి భూములు ఎందుకని ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ? 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళవి తీసేసుకుని వీళ్ళు భూమిలో కలుపుకున్నారు కదా, మరి అది తప్పు అన్నారు కదా, దాని మీద కేసు పెడితే. అది కదా ఇక్కడ విచిత్రం. ఎలా కావాలంటే అలా నడుస్తాయి అంతే. నిజాయితీగా మాట్లాడడానికి హక్కేం లేదు అక్కడ. వంశీ ఇప్పట్లో ఇక బయటకు వచ్చి ఇది లేదా? మాక్సిమం 2 నెలలు 3 నెలలకు మించి ఉంచలేరు ఏ కేసులైనా సరే. ఏ మర్డర్ కేసులు కాదు వీటిట్లో అసలు. ఈ కేసులు కోర్టులు ప్రస్తుతం ఏంటంటే ఇంకా ప్రభుత్వపు రూట్లో నుంచి ఆలోచిస్తున్నాయి కాబట్టి నడుస్తుంది తొలినాళ్లలో అన్నటువంటి ఉద్దేశంతో. క్రమంగా కోర్టులో ఆలోచన మారుతుంది. ఏంది ఇది పదే కేసులు అనుకున్నప్పుడు అది మారిందంటే ఇప్పుడు చింతమనేని అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆపారు. ఆ తర్వాత తిరిగి అడుగుతారు. ఇప్పుడు తిరగట్ల మళ్ళీ ఎమ్మెల్యే అవలా జేసీ ప్రభాకర్